వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని కాపీ చేస్తున్నారంటండి. కాపీ క్యాట్స్ అంట. ఏంటో చూద్దాం, ఓకేనా? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అన్నీ కూడా కాపీ కొడుతున్నారంట మిమ్మల్ని ఫాలో చేసి. బట్ గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నా సరే ఏ రకంగా కూడా అవకాశం అనేది కనిపిస్తలేదండి. గొడవ పెట్టుకొని మిమ్మల్ని తప్పించాలి అని చెప్పి న్యూ బిగినింగ్ అనుకుంటున్నారు, కానీ కనిపిస్తలేదండి. వాళ్ళకి ఆఫర్ కూడా లేదు అండ్ రావడానికి అవకాశం కూడా లేదు. సో ఏంటి అంటే, మీరు సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకుంటున్నారో చూసి, ఓకే ఈ విధంగా గాడ్కి ప్రేయర్ చేస్తాయి, ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్తాయి, ఈ విధంగా ఉంటే, ఈ విధంగా మాట్లాడితే మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా అని చెప్పి వాళ్ళు కూడా మీలాగా మారడానికి ట్రై చేస్తున్నారంటండి. కాపీ కొడుతున్నారంట. యాక్చువల్లీ మారడం కాదు, డిట్టు మీరు ఎలా మాట్లాడితే అలాగే, ఎలా చేస్తే అలాగే, ఏం చేస్తే అలాగే, మీరు ఏమేమి కొనుక్కుంటే అలాగే, ఆ విధంగా చేస్తున్నారంట. ఓకేనా? మీ సెలబ్రేషన్స్ని వాళ్ళు కూడా తీసుకుందామని మీ దగ్గర లాక్కుందాం అనుకున్నారు, కుదరలేదు. సరే ఇప్పుడు మిమ్మల్ని కాపీ కొడితే వాళ్ళకి బెనిఫిట్ అని చెప్పి కాపీ కొడుతున్నారండి. ఓకేనా? అండ్ ఎవరి వర్త్ వాళ్ళదే, ఎవరి వర్క్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఓకేనా? ఎవరి బట్ అనుకుంది జరగట్లేదంట. ప్రజెంట్ వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం లేదండి. ఓకేనా? సో మీరు చేస్తున్న రిచువల్స్ కానీ లేదా క్లెన్సింగ్ కానీ, మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తున్నారో దాంట్లో విక్టరీ అనేది కన్ఫర్మ్. వెరీ క్లియర్, విక్టరీ అనేది కన్ఫర్మ్. సో ఆ విక్టరీని మీతో పాటు వాళ్ళు కూడా షేర్ చేసుకోవాలి, లేదా మీ విక్టరీని స్వైప్ చేయాలి అండ్ మీకంటే ముందు మీరు అనుకున్న ఐడియాతో ఏదైనా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అది వర్కౌట్ అవ్వదండి. క్లియర్గా చెప్పేశారు, వాళ్ళు అనుకుంది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఏ రకంగా కూడా వర్కౌట్ అవ్వదు. సో అందుకని చెప్పి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారంట, బట్ కుదరలేదు. ఎస్, మీరు ఇంకా బ్రైట్గా అవుతున్నారండి. అండ్ వాళ్ళ కర్మ అనేది హెవీగా అనుభవిస్తున్నారండి ప్రజెంట్. దాని నుంచి బయటపడడం మిమ్మల్ని కాపీ కొడుతున్నారంట. బట్ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మీ పేరు ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదండి. మీ బ్యాలెన్స్ని తలకిందులు చేసి వాళ్ళు డబ్బులు చేసుకుందామని చూస్తున్నారంట. ఓకేనా? అండ్ వాళ్ళు చేస్తున్న పని వల్ల ఏంటి అంటే వాళ్ళకే నష్టం. ప్రజెంట్ ఏదో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ ఆ డబ్బులకి ఇంకా 10 వాళ్ళు కోల్పోతారన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు ఏ రకంగా కూడా మీ లైఫ్లో రెడ్ ఫ్లాగ్స్ తేయలేరు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, మిమ్మల్ని చీటింగ్ చేయలేదని వాళ్ళకి అర్థమైపోయిందండి. సో వాళ్ళకి ఏ రకంగా కూడా మీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యే ఛాన్సే లేదు. సో మీతో కమ్యూనికేట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పాస్ట్లో లాగా ఇంకొక ఎమోషనల్ డ్రామా ఆడదాం కొత్త వాళ్ళతో అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం అయితే కనిపించట్లేదండి. ఎస్, న్యూ డేటింగ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ట్రై చేస్తున్నారంట, బట్ కుదరలేదు. వాళ్ళ సీక్రెట్స్ అనేవి తెలియకూడదు అనుకున్నారు, బట్ ఏంజిల్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా చెప్పేస్తున్నారండి. సో మీకు తెలియదంటూ ఏది లేదండి ప్రజెంట్. అండ్ గ్రాండ్ పేరెంట్స్ పని తలకిందులు అయిపోయింది మీ విషయంలో. స్వార్థంగా ఆలోచించినందుకు వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిందంటండి. అండ్ సో దానివల్ల ఏంటి అంటే, వాళ్ళు ల్యాండ్ ఫీల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా డార్క్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. బట్ వాళ్ళు అనుకుంది ఏది కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పించాలి అనుకున్నారు. బట్ వాళ్ళ ట్రాప్లో మీరు లేరండి. ఓకేనా? అండ్ వాళ్ళు ఈ ట్రాప్ చేశారండి, బట్ వర్క్ అవ్వలేదు. మిమ్మల్ని ఏమి చేయలేకపోయారు. వాళ్ళు ఏం చేసినా సరే 333 మీకు సెలబ్రేషన్ వచ్చిందండి. దానికి సబ్స్టిట్యూట్గా మీకు సెలబ్రేషన్ వచ్చింది. సో ఏంజల్ ఏం చేశారంటే, వాళ్ళు చేసింది మీకు గుడ్ చేశారు. ఓకేనా? వాళ్ళు చెడు చేయాలనుకున్నారు, కానీ అది మీకు మంచి జరిగింది. అండ్ ఎవరు మీకు చెడు చేయాలని చూసినా అది మంచిగానే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఒకటి మాత్రం క్లియర్గా నమ్మండి అండ్ దాన్ని రిపీటెడ్గా అనుకోండి. ఏంటి అంటే, ఎవరేం చేసినా సరే నాకు మంచి జరుగుతుంది. ఓకేనా? దానివల్ల ఏంటి అంటే ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుందండి. ఎస్, మిమ్మల్ని లేదా మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని ఆలోచిస్తున్నారంట. ఎలాగన్నా టైడ్ అయ్యేలా చేసేయాలి అండ్ మీరు ఏ నిర్ణయం ఉంచుకోకుండా చేసేయాలి అండ్ మీకు న్యూ లైఫ్ లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇదొక పార్ట్ అండి. ఎస్, లైఫ్ సెక్యూరిటీ అనేది దొరికేస్తుంది, మీకు తోడు దొరికేస్తుందని ఆలోచిస్తున్నారంట. అండ్ వాళ్ళు ఏంటి అంటే బాధపడట్లేదండి ప్రజెంట్, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? మీ విషయంలో తప్పు చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ కర్మ కూడా అనుభవిస్తున్నారు అట్ ద సేమ్ టైం. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ పాత్ అనేది చాలా క్లియర్గా ఉందండి. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు బయటికి వెళ్ళినప్పుడు. ఓకేనా? స్పౌస్ పార్ట్నర్ ఏంటంటే అనుకున్న పని జరగలేదండి అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి అవకాశమే లేదు. ఏ రకంగా కూడా అవకాశం లేదండి.
సో వాళ్ళు ప్లాన్ చేయడానికి కూడా వాళ్ళకి సపోర్టు లేదు. సపోర్ట్ ఉన్నా సరే వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేరండి. ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. మనీ కోసం ఇదంతా చేస్తున్నారంట. బట్ ఆ మనీ అనేది వాళ్ళకి ఎప్పటికీ రావండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.